నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ SEZ లో గల లైఫెస్ కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా దాదాపుగా 4 నెలలుగా ప్లాంట్ రన్ అవ్వడం లేదని చెబుతున్నారు. ఇదిలా కొనసాగితే 2500 కుటుంబాలు పైనే రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలపై మన ఇండస్ట్రీస్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారి సమస్యలపై మాట్లాడడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా మాకు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా కోవిడ్ వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ గ్రహించి మరి చైనా మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాం. మరి చిన్న చిన్న సమస్యలు రావడం వల్ల ఈ ప్లాంట్ షట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇంత ప్రెస్టీజియస్ ప్లాంట్ ని, ఇండియాలో నెంబర్ 1 ప్లాంట్ ని, 30 years తర్వాత స్టార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ ని, పెన్సిలిన్ జీ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఏకైక ప్లాంట్ ని ప్రభుత్వం తక్షణమే గాడిలో పెట్టి నడిపించాలి. మరి దీని మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా మరి ఆదుకోవాలని చెప్పేసి ఫ్యూచర్ లో ఇటువంటి సమస్య రాకుండా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కంపెనీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కాదు, లోకల్ గా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అన్న విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? దీని నుంచి వచ్చినట్టు వేస్టేజ్ వాళ్ళకి సముద్రంలోకి వదులుతారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. దానివల్ల సమ్ పొల్యూషన్ ఉండొచ్చు. అదే దానికి ట్రీట్మెంట్ చేసి వదులుతారు కదా. ఇప్పుడు ఏదైనా సరే మనం పొల్యూషన్కి సంబంధించి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే ముందు దాన్ని డిటాక్సిఫికేషన్ అనమాట, పొల్యూషన్ తగ్గించి ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసి వదులుతారు. సో దాన్ని నామ్స్ ప్రకారమే నడుపుతారు. గవర్నమెంట్ దృష్టిలో ఉండాలి. రకరకాల కారణాలు చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వన్. దేనికి వెళ్ళారు చెప్పు. ఎవరు వెళ్ళారు? మత్స్యకారుల. మరి ఆల్రెడీ ప్లాంట్ రన్ అయిన అవును ఉండదు. ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో, కోవిడ్ వచ్చిన తర్వాత ఇండియాలో పెన్సిలిన్ జీ ప్రొడక్షన్ ఇండియాలో లేదు. ఇండిజినస్ గా సఫిషియెంట్ ప్రొడక్షన్ లేదు. పూర్తిగా చైనా మీద డిపెండ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనకి ఏ యాంటీబయాటిక్ కావాలైనా బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అంటారు. ఈ జనరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రతి దాంట్లో మనం అదే వాడతాం. కాబట్టి ఏది తయారు చేయాలన్నా ఈ యాంటీబయాటిక్స్, ఈ పెన్సిలిన్ జీ ఉండాలి. పెన్సిలిన్ జీ కావాలంటే కంపల్సరీగా మనం చైనాకి వెళ్లాల్సి వస్తుంది. చైనా వాడికి మనకి బాగాలేదు కాబట్టి ఏ రోజునైనా లేదంటే లేదు. కాబట్టి సెల్ఫ్ సఫిషియన్సీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుని దీన్ని ఎంకరేజ్ చేస్తూ, ఇన్సెంటివ్స్ ఇస్తూ ఈ ప్రొడక్షన్ మళ్ళీ రీస్టార్ట్ చేసింది అనమాట. ఈ యొక్క కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా, రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్ గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని, ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 1990s లో మన ఇండియాలో 5 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి. మిత్రులారా, అదేంటంటే అలింపిక్, హిందుస్థాన్ ఏరోబయాటిక్స్ లిమిటెడ్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాభాయ్ కెమికల్స్ లిమిటెడ్, అలింపిక్ అని, టోరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి 5 కంపెనీలు పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి. కానీ చైనా సడన్ గా మార్కెట్లోకి రావడంతో, చీపర్ గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి. ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మనం మొదలుపెట్టిన తర్వాత మనకి ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయి స్క్రాప్ కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దరిదాపు 30 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ తెలుసు, కోవిడ్-19లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట. దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇండియాలో లేదు. పూర్తిగా వరల్డ్ నెంబర్ 1 చైనా మీద డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి
గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం 30 years క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని మళ్ళీ మన కాకినాడ SEZ లో 2400 కోట్ల రూపాయలతో మరి మన SEZ లో స్థాపించడం జరిగింది మిత్రులారా. మీకు ఐడియా అనమాట. సడన్ గా మీకు చెప్దామని చెప్పేసి ఇంతవరకు మరి దాన్ని దాచిపెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్లు అన్ని పెట్టాను, దాని మీద మాట్లాడదామని ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. ఇక ఎందుకంటే మన కాకినాడ SEZ లోనే ఇండియాలోనే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ అనేటువంటి లైఫియస్ అన్నమాట. లైఫియస్ అంటే ఇట్స్ ఎ సబ్సిడరీ ఆఫ్ అరవిందో ఫార్మస్యూటికల్ లిమిటెడ్. వారు అక్కడ మరి మీకు ఐడియా ఉందో లేదో 2020 సంవత్సరంలో స్టార్ట్ చేసి 2024లో ప్రొడక్షన్ బిగిన్ చేయడం జరిగింది. అక్కడ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి యాంటీబయాటిక్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసి, నేను డాక్టర్ కాబట్టి MBBS, మరి ముఖ్యంగా ఆ ఫార్మకాలజీలోనే గోల్డ్ మెడలిస్ట్ నేను. అక్కడ ఏం జరుగుతుందో మీకు క్లియర్గా తెలియజేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలి. ప్రెస్ నోట్ రిలీజ్ చేశాం. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఈ లైఫియస్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో దీన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, నేను కనుక్కున్నటువంటి సమాచారం ప్రకారం, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 4 నెలలుగా ఆ కంపెనీని షట్ డౌన్ చేయడం జరిగిందని, దానికి రీజన్స్ ఏంటంటే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రభుత్వంతో కొన్ని అనుమతుల విషయంలో చిన్న సమస్య రావడం వల్ల 4 monthsగా ఆ ప్లాంట్ నడవడం లేదని, ప్రస్తుతానికి రన్ అవడం లేదని చెప్పడం జరిగింది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. అయితే ఈ యొక్క ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి 2500 కుటుంబాలు డైరెక్ట్గా బతుకుతూ ఉన్నాయి. అలాగే పెడితే ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని రా మెటీరియల్గా చెప్పొచ్చు. ఈ పెన్సిలిన్ జీ నుంచే మొన్న కోవిడ్లో వాడినటువంటి యాంటీబయాటిక్స్ మనం ఏవైతే వాడామో అవన్నీ కూడా ఈ పెన్సిలిన్ జీ అనేటటువంటి రా ప్రోడక్ట్ నుంచే తయారు చేస్తారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ పెన్సిలిన్ జీ నుంచి యాంపెసిలిన్, ఎమాక్సిసిలిన్, ఫ్లూకాక్సాసిలిన్, మిగతా పెన్సిలిన్, సెమీ సింథటిక్ పెన్సిలిన్స్ అన్ని కూడా దీని నుంచే తయారు చేస్తారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని నుంచి మరొక రా ప్రోడక్ట్ 6-అమైనో పెన్సిలానిక్ యాసిడ్ అంటారు. దీని నుంచి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ అనమాట, సెఫలోస్పోరిన్స్ అంటారు. జనరేషన్ 1, 2, 3, 4, 5 మనకి ఎవరికైనా ఇబ్బంది వస్తే ఈ యాంటీబయాటిక్సే మనం వాడతాం. ఆల్మోస్ట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనమాట. ప్రతి ఓడు కూడా మన డైలీ లైఫ్లో మన హాస్పిటల్స్ రెగ్యులర్గా వాడేటటువంటి యాంటీబయాటిక్స్. ఇండియాలో 30 years తర్వాత ఫస్ట్ టైం మన SEZలో పెట్టడం జరిగింది మిత్రులారా. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే, సంవత్సరానికి 1500 tons per year పెన్సిలిన్ జీ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఈ కంపెనీ పూర్తిగా కెమికల్ కంపెనీ కాదు. ఒక ఫంగస్ ఉంటుంది, పెన్సిలియం క్రైసాంతిమం అంటారు. ఈ ఫంగస్ గ్లూకోజ్ను ఫెర్మెంట్ చేయడం ద్వారా, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఈ పెన్సిలిన్ జీని తయారు చేస్తారనమాట. దీనికి కావాల్సినటువంటి ఈ గ్లూకోజ్ని, అదే జనాలందరూ కూడా గ్లూకోజ్ ఫ్యాక్టరీ అనుకుంటున్నారు. ఈ ఫెర్మెంటేషన్కి కావాల్సినటువంటి షుగర్ ఏదైతే ఉందో గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ని మేజ్ అంటే మొక్కజొన్న నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కజొన్న ప్రొడక్షనే అదే కంపెనీలో సెకండ్ పార్ట్గా 1.8 lakh tons per year ప్రొడ్యూస్ చేస్తారు. దీని ద్వారా దీన్ని ఫెర్మెంట్ చేసి 15,000 టన్నుల 15,000 tons పెన్సిలిన్ జీ ప్రొడ్యూస్ చేస్తారు మిత్రులారా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ పెన్సిలిన్ జీ నుంచి మరొక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ వస్తుంది, 6-అమైనో పెన్సిలానిక్ అంటారు, పెన్సిలానిక్ యాసిడ్ అంటారు. దీని నుంచి ఈ యాంపెసిలిన్, ఎమాక్సిసిలిన్, పైపరాసిలిన్, ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ అన్ని కూడా, సెఫలోస్పోరిన్స్ ఇంజెక్షన్స్ అన్ని కూడా తయారు చేస్తారు. ఇండియాలో 30 years తర్వాత ఈ కంపెనీయే అరవిందో ఫార్మస్యూటికల్ కంపెనీ సబ్సిడరీగా దీని యొక్క ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ, ఇంత ప్రెస్టీజియస్ కంపెనీలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల దరిదాపు 4 నెలలుగా అక్కడ ఏమీ ప్రొడక్షన్ జరగట్లేదు. సో ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి మరి నాకు తెలిపారు వాళ్ళు. నాకు ఎలా తెలుసు అంటే ఈ విషయాలు, నేను అక్కడ ఎవరైనా పేదవాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాలు ఏదైనా ఇద్దాము మన రెస్పాన్సిబిలిటీగా అని చెప్పేసి నేను 4-5 నెలలుగా తిరుగుతూ ఉంటే దాన్ని మాడిఫికేషన్ అది కూడా అదే చెప్తుంటా. దానికి కూడా పేరెంట్ కాంపౌండ్ ఈ పెన్సిలిన్ జీ నుంచి వస్తుంది, అదే 6-అమైనో పెన్సిలానిక్ యాసిడ్ అంటారు. ఈ పెన్సిలిన్ జీ నుంచి 6-అమైనో పెన్సిలానిక్ తయారు చేసి దాని నుంచి సెఫలోస్పోరిన్స్, సెఫ్ట్రాక్సిన్, సెఫిక్సిమ్, సెఫలెక్సిన్ ఇవన్నీ తయారు చేస్తారనమాట. అన్నిటికీ